వాయమ్మో తెలంగాణలో ఈ రైతు రుణమాఫీ గురించి చూసుకొని మురువ చెప్పుకొని ఏడువా అన్నట్టుగానే తయారైందడనులు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము అని వాళ్ళు బల్ల గుద్ది చెప్తారు. కానీ అసలు బల్ల ఇక గీలు కుదురుతారు. గీలేమంటారు అసలు ఒకసారి ఇది సోనియమ్మ రాజ్యంలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము అని ఈ రకంగా రేవంతమయ్య నీ దండం పెడితే మరి ఊరూరా జమడిగా మోగించి మూత మోగిస్తుండో రైతులకు రుణమాఫీ చేసినామని. కానీ కలుపు చేనులల్లా నాటు చేనులల్లా మరి అమ్మడకాలు ఆడకాలు ఏమనుకొస్తున్నారు అయ్యా. నెలకు 25,000 ఎటువాయే, నెలకు 4,000 పింఛన్ ఎటువాయే. మేము కూలినాలు చేసుకొని కష్టం చేసుకొని వసవస అని చెమట మా బతుకులు. ఈ బస్సులు పిరియాని పెట్టాము, ఎక్కడ పోతున్నాం మేము? కూలినాలు ఇచ్చిపెట్టి మేము బస్సులో తిరగమంటున్నావా? ఎవరో పోతలు పోతురు, వస్తువులు పోతురు. మేము పాలు పతాకము రోజు ఏం పని పడలేక ఈ బస్సులలో తిరుగుతున్నావా? ఏమన్నా అంటే రైతులు రుణమాఫీ అంటున్నాము, 2 లక్షల రుణమాఫీ అంటున్నాము. ఏదయ్యా 2 లక్షల రుణమాఫీ అని గిసవంటి వాళ్ళు మొత్తం లోకం మీద గగ్గోలు పెడుతుర్రులా నిన్న అలా. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆ రకంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేసామని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక ఏది లేదు ఎక్కడ లేదు, ఎవరికో వాళ్ళు చేసిర్రు. ఆ ఇంట్లో పడబడ ఆ ఇల్లు సడకుండా ఇది ఇట్టా అదట్టా మాకు రుణమాఫీ కాదా అని కొంతమంది నొల్లి పెడుతుర్రు. మరి ఎవరి మాట నమ్మాలి, ఎవరిని నమ్మాలి అసలు ఎక్కడ అర్థం కాకుండా ఉందిలా ఈ రుణమాఫీ గురించి.